హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ల నిర్మాణంలో కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఆరోపణలు చేసిందో బీఆర్ఎస్ పార్టీ మీద ఆ పార్టీ యొక్క విమర్శలను తిప్పికొట్టే వ్యూహం రచిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ వ్యూహంలోని భాగంగా మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సందర్శనకు సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ కాళేశ్వరం యొక్క ప్రాజెక్ట్ సందర్శనకు సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఏంటి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఇవాళ రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యటనకు సిద్ధమయ్యారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బయలుదేరనున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 2024 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. మొదటగా ఇవాళ సాయంత్రం కరీంనగర్ ఎల్ఎండి రిజర్వాయర్ సందర్శన చేస్తారు వీళ్ళు. తర్వాత రాత్రి రామగుండంలో బస చేస్తారు బీఆర్ఎస్ బృందం. రేపు 10 గంటలకి కన్నెపల్లి పంపు హౌస్ సందర్శన, అలాగే 11 గంటలకు మేడిగడ్డ సందర్శన. తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు బీఆర్ఎస్ బృందం. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల శ్రేణులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందానికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. 2024 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే 23వ తారీఖు మొదలయ్యాయి. మొదటి రోజు సంతాప తీర్మానంతో సభను ముగించేశారు. కానీ నిన్న రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడిగా చర్చ జరిగింది. హరీష్ రావు వర్సెస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, ఇలా వాడివేడిగా చర్చలు జరిగాయి. మరి ఈ 2 రోజుల కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది ఎమ్మెల్సీలది, దీని తర్వాత వారు ఏ విధంగా కాంగ్రెస్ని వారి యొక్క వ్యూహాలతో తిప్పి కొడతారో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.